आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి। మొదటి రోజు యాదవులు స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు। రెండవ రోజు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పుస్తెమట్టెలు అర్పించారని నిర్వాహకులు తెలిపారు। जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण मन दुब्बाक क्षेत्रंलोनी कल्याण वेंकटेश्वर स्वामी चतुर्थ वार्षिक ब्रह्मोत्सवाల్లో భాగంగా ఈ రోజు మూడవ రోజు ఉదయం మన దుబ్బాక గ్రామంలోని స్వర్ణకారుల సంఘం వారందరూ కూడా స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతాలు, తర్వాత మంగళ సూత్రాలు, తాంబూలాలు ఇవన్నీ కూడా తీసుకొని మా వంతు కూడా మేము ఉంటాము అని చెప్పేసి అవన్నీ కూడా ప్రతి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే తీసుకురావాలని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకి ఎల్లవేళలా కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం। జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ। ఈరోజు రెండవ రోజు బ్రహ్మోత్సవాలు నిన్న యాదవ సంఘ సభ్యుల యొక్క దేవాలయం తిరుమల తిరుపతిలో ఏ విధంగా ద్వారం తెరిపిస్తారో బ్రహ్మోత్సవాల సందర్భంగా అదేవిధంగా దుబ్బాకలో కూడా యాదవ సోదరుల చేత ఉదయం ప్రొద్దున 6 గంటలకు వారి చేతుల మీదుగా తాళం తీయించి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభం చేయడం జరిగింది। తిరుమల తిరుపతిలో ఏ విధంగా పేరు ఉన్నదో దుబ్బాక ప్రాంతం తెలంగాణలో దుబ్బాక వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి। ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా గోల్డెన్ బీచ్ సోదరులందరూ సకుటుంబ సపరివారంగా కూడా దేవాలయం సందర్శించి వారు స్వామివారికి ఉత్తర జంగాలు, పట్టు వస్త్రాలు, పళ్ళు, పూలు, ప్రసాదాలు అన్నీ తీసుకుని వచ్చినందుకు స్వర్ణకారుల సంఘానికి అభినందనలు తెలియజేస్తున్నాను। జై శ్రీమన్నారాయణ। పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 2 రోజుల క్రితం నుంచి 4వ చతుర్థ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది। అదేవిధంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు 3వ రోజైన ఉదయం అమ్మవారికి పుస్తెమెట్టెలు, అదేవిధంగా స్వామివారికి